ఏపీలో నకిలీ మద్యం వ్యవహారం ఇప్పుడు సెన్సేషనల్. చాలా నెలలుగా గుట్టుడు చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు బయటపడింది. అసలు ఈ కేటుగాళ్లు ఎంత పగడ్బందీగా ఈ నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. పక్కా తాగుబోతు కూడా ఎలాంటి డౌట్ రాకుండా అటు బ్యాట్లింగ్ చేస్తున్నారనే దానికి ఏపీ వ్యవహారమే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన కనిపిస్తుంది ఒరిజినల్ బ్రాండ్స్. ఇప్పుడు ఇవే బ్రాండ్స్ పై నకిలీ మద్యాన్ని బాటిల్స్ లో నింపి అమ్మేస్తున్నారు కేటుగాళ్ళు. ఈ బ్రాండ్స్ వేరు, వీటి కాస్ట్ వేరు, అలాగే టేస్ట్ కూడా కాస్త వేరువేరుగానే ఉంటుందని తాగేవారు చెప్తున్నారు. ఓల్డ్ అడ్మిరల్ కాస్ట్ 130 రూపాయలు, మంజీరా 140 రూపాయలు, కేరళ మాల్టేడ్ 99 రూపాయలుగా ఉంది. ఇక ఇవి చూడండి, వాటికి వీటికి పెద్దగా తేడా ఏం లేదు, కానీ ఇవన్నీ డూప్లికేట్. సేమ్ వాటిలాగానే వేరువేరుగా ప్యాకింగ్ కనిపిస్తున్నా, వేరువేరుగా ధరలున్నా వీటన్నిటిలో ఉన్నది ఒకే మందు, అది కూడా నకిలీ లిక్కర్, స్పిరిట్ వాట్ మిక్స్ చేసి తయారు చేసిన మద్యం అది. ఇప్పుడు దానికి దీనికి ఏం తేడా లేని పరిస్థితి అయింది. నకిలీ మద్యాన్ని తయారు చేయడం ఎంత తప్పో, ఎంత నేరమో, అది నకిలీ మద్యం అని తెలిసినా మందుబాబులకు అంటగట్టడం అంతే తప్పు. మద్యం నకిలీది అని తెలిసినా కొందరు వైన్స్ బార్ నిర్వాహకులు వీటిని కొనుగోలు చేస్తున్నారు. దీనికి రీజన్ ఏంటా అని బిగ్ టీవీ టీం కాస్త ఇన్వెస్టిగేషన్ చేస్తే కొన్ని కొత్త సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏపీ ప్రభుత్వం బేవరేజ్ కార్పొరేషన్ డిపో నుంచి వచ్చే ప్రతి మద్యం బాటిల్పై వ్యాపారులకు 13.5% కమిషన్ ఇస్తుంది. అదే నకిలీ వ్యాపారులైతే ఏకంగా 35 నుంచి 45% కమిషన్ ఇస్తారు. అంటే దాదాపుగా సగం ధరకే వారికి ఓ బాటిల్ వస్తుంది. దీంతో భారీగా ఆదాయం వస్తుంది. అందుకే ఇలాంటి మద్యాన్ని మందుబాబులకు అంటగడుతున్నారు. మరేది నిజమైన లిక్కర్, నకిలీ లిక్కర్? ఇప్పుడు మందుబాబులకు ఓ అగ్ని పరీక్షలాగా మారింది పరిస్థితి. కానీ లిక్కర్ నకిలీదా, క్వాలిటీదా గుర్తించడానికి ఓ మార్గం ఉంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. పల్లపల్లి ఇబ్రహీంపట్నంలో భారీగా నకిలీ మద్యం లభ్యమైంది. 5 కంపెనీలకు సంబంధించిన నకిలీ చీఫ్ లిక్కర్ తయారవుతున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. వేల సంఖ్యలో బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఏది నకిలీ ఏది ఒరిజినల్ తెలియక చాలామంది మందుబాబులు అయోమయానికి గురవుతున్నారు. సేమ్ బ్రాండ్స్, సేమ్ క్వాలిటీ, సేమ్ పాలసీ అదే రకంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో నకిలీ ఏది ఒరిజినల్ ఏది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానిలో భాగంగానే ఈరోజు బిగ్ టీవీ ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఒక వైన్ షాప్కి వచ్చింది. ప్రస్తుతం మనం ఒక వైన్ షాప్లో ఉన్నాం. అసలు ఆ వైన్ షాప్లో పాలసీ ఏంటి, విధానాలు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఎక్కడ ఈ విధానం కొనసాగుతుంది ఏంటి అనే దానికి సంబంధించి కూడా మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ఇబ్రహీంపట్నానికి సంబంధించి 5 రకాల బ్రాండ్స్ని నిన్న బయటకు వేయడం జరిగింది. అసలు ఈ 5 రకాల బ్రాండ్స్ ఏమున్నాయి ఏంటి అనే దాన్ని చూసుకుంటే కనుక ప్రధానంగా కొన్ని అంశాలకు సంబంధించి కూడా మనం ప్రామాణికంగా చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే నిన్న ఇబ్రహీంపట్నానికి సంబంధించి లభించిన వాటికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే కనుక మంజీరా బ్లూ, కేరళ అలాగే ఓల్డ్ మంకేన్, మంజీరా బ్రాండు, క్లాసిక్ బ్లూ, అలాగే లేబుల్ లేని మరొకటి లభించింది. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ క్లాసిక్ బ్లూ అనేది ఒక బాటిల్ ఉంది. నిన్న మనం ఇబ్రహీంపట్నంలో చూసినప్పుడు మాత్రం అక్కడ దానికి సంబంధించి బాటిల్ ఉంది, కానీ ఇక్కడ మాత్రం సీసా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మరొక దానికి సంబంధించి చూసుకుంటే ఇది ఇంకొక బ్రాండ్ అంశం. అసలు నిన్న ఏమేమి దొరికినాయి ఏంటి అనే దానికి సంబంధించి కూడా మనం ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేసినట్లయితే కనుక ప్రధానంగా నిన్న అక్కడ దొరికిన బాటిల్స్ ఒకసారి విజువల్స్తో చూసుకుందాం. నిన్న అక్కడ దొరికినాయి కేరళ, మంజీరా, ఇట్లా రకరకాల అంశాలకు సంబంధించి కూడా నిన్న ఫోన్లో మనం చూసాం, ఫోటోలో కూడా చూసాం. సో ఇక్కడ వాటికి వీటికి ఉన్న వ్యత్యాసాన్ని చూద్దాం. ఇదిగో నిన్న సేమ్ బ్రాండు ఓల్డ్, సేమ్ ఎటువంటి తేడా లేకుండా అలాగే ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంట్లో నకిలీ ఏది ఒరిజినల్ ఏది అనేది కూడా క్లారిటీ రావాలి. సేమ్ అదే బ్రాండు మంజీరా, సో అలాగే మంజీరా బ్లూ అదే రకంగా యాజ్ టీజ్గా అలాగే ఉన్న పరిస్థితి. అలాగే ఇంకోటి చూసుకుంటే కేరళ 99 రూపీస్, నిన్న అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తర్వాత క్లాసిక్ బ్లూ
ఇందాక మనం అనుకున్నాం కదా క్లాసిక్ బ్లూకి సంబంధించి కూడా విస్కీ ఇక్కడ బాటిల్ ఉంది. సో మొత్తం మీద అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ నకిలీ వాటికి ఒరిజినల్ వాటికి ఒక రకమైన తేడా ఉంటుంది. ఆ తేడా ఏంటి అనేది కూడా మనం క్లారిటీ చేయాల్సిన పరిస్థితి ఉంది. నిన్న దొరికిన 5 సంబంధించి కూడా మనం ప్రధానంగా చూసుకోవచ్చు. మా కెమెరామెన్ కూడా జూమ్ కొడుతున్నాడు. నిన్న దొరికిన 5 రకాల బ్రాండ్స్కి సంబంధించి మొత్తం 5 రకాలు ఏవైతే ఉన్నాయో ఆ 5 అంశాలకి సంబంధించి కూడా ఉన్నాయి. సేమ్ అలాగే అక్కడే సేమ్ ఇక్కడ 4 ఉన్నాయి. ఒకటి లేబుల్ లేకుండా ఉంది కాబట్టి లేబుల్ లేకుండా ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి ఆ లేబుల్ లేని ఒకటి తీసేస్తే టైటిల్స్ ఉన్న 4 కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే వ్యత్యాసం క్లారిటీగా ఉంది. అయితే ఎక్కడైతే అనుమానం వచ్చొద్దో ఏది నకిలీ ఏది ఒరిజినల్ అనేది కూడా తెలియక కొంతమంది అయోమయానికి ఆందోళనకి చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దీన్ని క్లారిటీ చేసుకోవడానికి మాత్రం ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటంటే ఇక్కడ మనం ఈ బాటిల్ తీసుకున్నాం, దీంట్లో హలోగ్రామ్ ఉంటుంది. ఒకసారి మనం జూమ్ చేసి కనుక చూసుకుంటే కనుక ఈ హలోగ్రాము ఏదైతే ఉందో ఈ హలోగ్రామ్ని కనుక స్కాన్ చేస్తే అంటే దీన్ని హలోగ్రామ్తో పాటు క్యూఆర్ కోడ్ కూడా అంటారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏ షాపులో కొన్నాము, ఏ షాపులో అమ్మారు, ఇది ఎక్కడుంది ఏంటి అనేది కూడా మనం క్లారిటీ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్కు సంబంధించి మనం చూసుకోవచ్చు. అంటే క్యూఆర్ కోడ్ ఏ రకంగా ఉంటుంది, ఆ క్యూఆర్ కోడ్ కనుక స్కాన్ చేస్తే పూర్తి స్థాయిలో కూడా క్యూఆర్ కోడ్ కనుక స్కాన్ చేసినట్లయితే ఖచ్చితంగా అది ఏ షాపులో తయారైంది, ఎక్కడ అది చూస్తుంది అనే దానికి సంబంధించి కూడా మనం క్యూఆర్ కోడ్ని కూడా ఒకసారి స్కాన్ చేయించుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ స్కాన్ చేసే క్రమంలో కూడా సో దానికి సంబంధించి వెరిఫికేషన్కి సంబంధించి కూడా ఒక యాప్ ఉంది. ఈ యాప్ను కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఈ వేరిట్ అనే ఒక యాప్ ఉంది. ఆ యాప్ను కనుక మనం చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఏది స్కాను, ఏది ఒరిజినలు, ఏది డూప్లికేటు అనే దానికి ఇంకా జూమ్ తీసుకుంటే ఖచ్చితంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైతే దీనికి సంబంధించి ప్రధానంగా దాని ద్వారా కూడా మనం ప్లాన్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. సో ప్రధానంగా చూసుకుంటే క్యూఆర్ కోడ్ని కనుక ఒక అంచనా వేసినట్లయితే దాన్ని బట్టి మనం పూర్తి స్థాయిలో అంచనా వేసుకునే అవకాశం కనిపిస్తుంది. సో ఇది మొత్తం మీద చూసుకుంటే నిన్న ఇబ్రాహీంపట్నం కావచ్చు, తిచ్చూరు జిల్లాకు సంబంధించిన తంబళ్లపల్లిలో లభించిన నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఏది నకిలీ ఏది ఒరిజినల్ అనేది తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఏదైతే నిన్న నకిలీ బాటిల్స్ లభ్యమయ్యాయో అవి రెగ్యులర్గా మార్కెట్లో లభించే మంజీరా కావచ్చు, లేకపోతే ఓల్డ్ కావచ్చు, లేకపోతే క్లాసిక్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు ఏదైనా సరే బయట మార్కెట్లో ఏదైతే రెగ్యులర్గా ఎక్కువగా వినియోగిస్తున్నారో అవే బ్రాండ్స్ ప్రస్తుతం నిన్న నకిలీ తయారైనాయి. అయితే ఏది నకిలీ ఏది ఒరిజినల్ అని తెలుసుకోవడానికి మాత్రం అనుమానం ఉన్నప్పుడు ఖచ్చితంగా వెరిఫైడ్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో స్కాన్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా అనుమానం ఉంటే దాంట్లో క్లారిటీ వస్తుంది. దాన్ని స్కాన్ చేసుకొని మనం తాగిన తర్వాత ఏదైనా ఇబ్బందులు వస్తే కనుక పలానా షాప్లో కొనుగోలు చేశామని చెప్పి ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పి ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఓటు స్టూడియో.